హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలు నుండి ఈరోజు వచ్చి ఒక వీడియో చూపిస్తున్నాను. అదేంటంటే సంక్రాంతి సంబరాల ఎగ్జిబిషన్. ఇది ఎక్కడో కాదండి, మన వన్ టౌన్ విజయవాడలోని సితారా సెంటర్లో పెట్టారండి మన సంక్రాంతి హాలిడేస్కి. మొత్తం వీళ్ళంతా ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళండి. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. నేను మా ఫ్రెండ్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళామండి కంబైన్డ్గా. అసలు విజయవాడలో నేను ఎప్పుడు కూడా ఇంత ఎగ్జిబిషన్లో ఇంత క్రౌడ్ అయితే చూడలేదండి. క్రౌడ్ అయితే ఫుల్గా అయిపోయారు, మామూలుగా లేదు. ఎటు చూసినా జనాలే. అంటే హాలిడేస్ అవడంతో చాలామంది వచ్చారండి, మామూలుగా లేదండి. అసలు ఫుల్ రష్గా ఉంది. సంక్రాంతి సంబరాల ఎగ్జిబిషన్ పెట్టారండి విజయవాడలో. 2 చోట్ల ఎగ్జిబిషన్లు పెట్టారు. ఒకటి పున్నమి ఘాటి దగ్గర, ఇక్కడ ఒకటండి. కానీ ఇక్కడ బాగా ఫుల్ క్రౌడ్ అండి. అక్కడ నేనైతే చూడలేదు మరి ఎప్పుడు. టికెట్ అయితే తీసుకున్నామండి, 50 రూపీస్ ఎంట్రీ పాస్. లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి క్రౌడ్ బాగా స్టార్ట్ అయ్యారు. లోపలికి వెళ్ళి చూస్తే అసలు వాకింగ్ చేయడానికి కూడా ప్లేస్ లేదండి. మొత్తం 7-8 టికెట్స్ అయితే మేము తీసుకున్నామండి, ఎంట్రీ పాస్లు. అట్లా లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఒక స్టేడియంలో ఉన్నట్టుందండి. జనం అయితే అబ్బో బీభత్సంగా ఉన్నారు. రైట్ సైడ్లో ఒకటి, లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంటాయండి. లెఫ్ట్ సైడ్ అంతానేమో షాపింగ్ పెట్టారండి, చూపిస్తాను చూడండి. మొత్తం ఈ లెఫ్ట్ సైడ్ అంతా షాపింగ్ మాల్స్ లాగా పెట్టారండి. లేడీస్ కిడ్స్ వేర్ అంతా, పిల్లలు ఆడవాళ్ళకి. అటు వెళ్దామని స్టార్టింగ్ బయలుదేరామండి. అటు వెళ్ళి కొద్ది దూరం వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత మాగా అనిపించింది, అబ్బో ఇటు చాలా క్రౌడ్ ఉంది, ఇటు అయితే అవసరం లేదులే అనుకున్నాము. ఇటు చూస్తుంటే అంత ఫ్యాన్సీ ఐటమ్స్, లేడీస్ పిల్లలు అయితే పెట్టారండి, బొమ్మలు అంతా టాయ్స్. ఇంకా అటు వద్దులే అనుకుని అటు డ్రాప్ అయిపోయి రైట్ సైడ్ వెళ్తున్నామండి. రైట్ సైడ్ అయితే ఎంటర్టైన్మెంట్ ఉన్నాయండి మొత్తం. ఇక్కడ విశేషం ఏంటంటే వాళ్ళు కూడా అనుకోలేదంటే ఇంత క్రౌడ్ వస్తారని, ఎగ్జిబిషన్ పెట్టిన వాళ్ళంతా. చూశారు కదండి, జనం అయితే బీభత్సంగా ఉన్నారండి. మన సితారా సెంటర్ పక్కన హైవే గొల్లపూడి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో గ్రౌండ్ ఉండిద్ది కదండి, ఆ గ్రౌండ్లో పెట్టారండి ఇది చిన్నపిల్లల కారు బొమ్మలు అండి. అది ఛార్జింగ్ కార్స్ అండి. దానికి వచ్చి టికెట్ 100 రూపీస్ తీసుకుంటున్నారండి. జైంట్ వీల్ పెద్దది, ఇట్లా ఎంటర్టైన్మెంట్ పిల్లలు ఆడుకునేవి పెద్దవి చాలా ఉన్నాయండి అక్కడ. ముందు ఆ జనంలో ఎటు వెళ్ళాలో తెలియక అటు ఇటు అందరూ కన్ఫ్యూజ్ అయిపోతే అక్కడక్కడే తిరుగుతున్నామండి. ఇక్కడ ఫస్ట్ అయితే మేము ఆగామండి. ఇక్కడైతే పిల్లలది కారు ఉందండి, రౌండ్గా తిరిగితే కార్లు ఎక్కిస్తూ ఉంటామండి. అదైతే మామూలుగా దాన్ని చుట్టుముట్టేసారు. అసలు టికెట్లు ఎక్కడ తీసుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళి పిల్లల్ని ఎక్కించాలి ఆ బొమ్మల్లోకి అని చెప్పేసి చాలా ఎదుగుతూ ఉన్నాము. ఒక్కొక్క చోట అయితే ఆ ప్లేస్కి వెళ్ళి పిల్లల్ని ఎక్కించాలన్నా ఆడించాలన్నా చాలామంది జనం ఉన్నారండి. ఇందులో అయితే మా బాబుని ఎక్కించామండి, మేము టికెట్ తీసుకున్నాం. ఫస్ట్ స్టెప్ అయితే ఇక్కడ ఆగామండి. మా బాబుని కారు ఎక్కించిన తర్వాత వేరే చోటుకి వెళ్దాం ప్రిపేర్ అవుతుంటే ఇక్కడే చాలా టైం పట్టింది మాకు. ముందు పిల్లలదే చూసిన తర్వాత పెద్దవాళ్ళు గడ్డ వెళ్ళొచ్చి మేము ఏదైనా కారు కానీ లేకపోతే ఏదైనా పెద్ద జైంట్ వీల్ కానీ ఎక్కొచ్చని స్టార్ట్ అయ్యామని. కానీ అంత స్కోప్ అయితే మాకు ఇవ్వలేదు, క్రౌడ్కి బాగా ఎక్కువ ఉండటం వల్ల. ఒక్కొక్కరు టికెట్లు పోటీ పడుతున్నారు. మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది అయితే ఇక్కడికి వచ్చారండి. ఫుడ్ ఐటమ్సే కానీ లేకపోతే ఈజీగా ఒక్కొక్క గేమ్ జోన్ దగ్గర అయితే 1/2 అవర్ నుంచి ఒక 35 మినిట్స్ 45 మినిట్స్ అలా కంపల్సరీగా పట్టిందండి. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం మేము. అండ్ నెక్స్ట్ వచ్చి కొలంబస్ దగ్గరికి వెళ్ళామండి. ఎక్కడ చూసినా కూడా ఈజీగా ఒక 50 మెంబర్స్ క్యూ లైన్ అయితే ఉంటుందండి కంపల్సరీగా. జైంట్ వీల్ దగ్గరే కానీ, కొలంబస్ దగ్గరే కానీ, లేకపోతే ఏదన్నా ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళినా కానీ, ట్రైన్ దగ్గరికి వెళ్ళినా కానీ, ఏ గేమ్ జోన్ దగ్గరికి వెళ్ళినా కూడా 50 మెంబర్స్ అబౌట్ క్యూ లైన్ అయితే ఉంటుందండి. మేము డిసైడ్ అయ్యామండి కొలంబస్ ఎక్కుదాం అనుకుంటే. ఇక్కడ మాకు దగ్గర 40 మినిట్స్ పట్టిందండి ఇది ఒక్కటే ఎక్కడానికి. అంత క్యూ లైన్ ఉందండి. ముందైతే బజ్జీలు తీసుకుని అప్పడాలు తీసుకొద్దామని వెళ్తే అక్కడ కూడా చాలా క్రౌడ్ అయితే మామూలుగా లేదండి. అండ్ ఫైనల్గా ఈ కొలంబస్ ఎక్కామండి, నేను నా ఫ్యామిలీ. మా ఫ్రెండ్ అయితే కింద ఆగిపోయాడు, నేను రాలేనులే అని. అది స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అవుతున్న తర్వాత బ్రహ్మాండంగా ఆపండ్రు అని అంటాక రెడీగా అయిపోయి చాలామంది కొంతమంది భయపడ్డారు. అది స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యే ముందు అందరూ బాగానే ఉన్నారు.
అది స్టార్ట్ అయిన తర్వాత చాలామంది భయపడిపోయి ఆపేయమన్నారండి. ఒక పాప అయితే చాలా ఇబ్బంది పడింది. ఫస్ట్ మాకు స్టార్టింగ్లో బాగానే ఉందండి. ఒక స్లో రేంజ్లో తీసుకెళ్ళాడు. కొంచెం సేపు తర్వాత గేరు మార్చినట్టున్నాడండి. హైలో స్పీడ్ పెంచాడండి. అప్పుడు అందరికీ కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది నిదానంగా. ఇదేంటి తీసుకెళ్ళిన తర్వాత అది మిడిల్లో కూర్చున్న వాళ్ళకి బాగానే ఉంటుందండి. అటు చివర కూర్చున్న వాళ్ళకే పైకి తీసుకెళ్ళి డౌన్లో పడిపోతున్నట్టు ఉంటుందండి. అక్కడి నుంచి కింద వీడియో తీస్తున్నానండి. కింద జనం ఎంతమంది ఉన్నారో చూడండి. చాలామంది లైన్లో వెయిట్ చేయలేక ఆగిపోయారు. అక్కడ కనబడుతుంది కదండి ఎదురుగా పాప ఆంటీ గారి చేతిలో ఉంది. ఆ పాప అయితే చాలా భయపడిపోయిందండి. పక్కన ఆమె కూడా కంగారు పడిపోయింది. మాకు టెన్షన్ అయితే వచ్చేసిందండి. ఆ పిల్లకి ఏదైనా అయిందేమో అనుకున్నాం. అలా హైట్కి తీసుకెళ్ళిపోయి మళ్ళీ డౌన్లో నుంచి మళ్ళీ హైట్కి తీసుకెళ్తాడండి. ఫస్ట్లో ఇది మళ్ళీ కొంచెం స్పీడ్ పెంచాడండి. అదిగోండి పాప ఒక్కసారిగా ఇదైపోయి భయపడిపోయింది. అప్పుడు అందరూ టెన్షన్ పడ్డారండి. అలా మళ్ళీ స్పీడ్ అలాగే పెంచుతున్నాడు. మేమేంటి ఆ పాపకి ఏదైనా అయిపోద్దామని టెన్షన్ పడతా దాన్ని ఆపేయమని కూడా అన్నాం మేము. పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ చాలామంది ఆ పైగా హైట్ వెళ్ళిపోతుంటే టెన్షన్ పడిపోయారండి. మళ్ళీ డౌన్లో ధనామని పడేస్తాడని మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు. ఇది ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది అయిపోయారండి. ఎక్కువ మంది అయిపోవడం వల్ల అది వెయిట్ ఉండటం వల్ల స్లోగా వెళ్తుందండి. స్లోగా చాలా వరకు జనం ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ లైన్ అయితే కంపల్సరీగా ఉందండి. అండ్ ఫైనల్గా మేమైతే ఇది ఒక్కటే డిసైడ్ చేసుకుని ఇదే ఎంజాయ్ చేసామండి ఎక్కి. అక్కడ చూశారు కదా ఆ పాపను చూసుకుని ఆ ఆంటీ కూడా చాలా భయపడిపోయింది. మేము ఆపేయమని చెప్పామండి. చివరికి అప్పుడు స్లో చేసాడు. ఇక్కడ ఏ గేమ్ దగ్గరికి వెళ్ళినా కూడా చాలా టైం పడుతుందండి. మేము తీసుకున్నాం బజ్జీల దగ్గర ఫుడ్ కూడా అక్కడైతే అసలు తన్నుకున్నారు బజ్జీల కోసం. మామూలుగా తన్నుకోలేదండి. ఢిల్లీ అప్పడం ఉంటారు కదండి. ఢిల్లీ అప్పడం దగ్గర కూడా అదే కాంపిటీషన్ ఉంది. ఐస్ క్రీముల దగ్గరే కానీ ఎక్కడైనా కూడా విజయవాడ ఎగ్జిబిషన్లో నేను ఇంత క్రౌడ్ అయితే ఎప్పుడూ చూడలేదండి. ఈ సంక్రాంతి హాలిడేస్కి అయితే మేము ఇలా ఎంజాయ్ చేసామండి. వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. ఆదరించండి. బాయ్. సీ యూ అండి. బాయ్.